వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సాంప్రదాయ దుస్తులలో విచ్చేసిన జిల్లా పోలీస్ అధికారులు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని. సీఎం సహాయ నిధితో పేదలకు కొండంత భరోసా. నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వెల్లడి. మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలి. జేబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల బాలరాజు పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి అంబరా నంటేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ పాల్గొన్నారు. పురుషులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, చిన్నారులకు గాలిపటాలు ఎగురవేయడం, మ్యూజికల్ చైర్స్ లాంటి ఆట పోటీలను నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులలో విచ్చేసిన జిల్లా పోలీస్ అధికారులు జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అన్న ఎస్పీ నినాదాన్ని బలపరిచారు. నిరంతరం విధుల నిర్వహణలో కాకి దుస్తులలో దర్శనమిచ్చే పోలీస్ అధికారులు సంక్రాంతి సంబరాలలో తెలుగింట సాంప్రదాయ దుస్తులు ధరించి కాస్తంత ఆట విడుపుగా వారి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయా పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. సిబ్బంది అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలిచి విజయకృష్ణన్ ఐఏఎస్ గారు ఇచ్చేశారు చెప్తారు. మరియు కలెక్టర్ గారు ఈ యొక్క ముగ్గుల యొక్క న్యాయ నిర్ణేతలుగా స్పిరిట్ ఎక్కువ దూరం తిరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే ముగ్గుల పోటీలో మా ఇంటి పేరు చెప్పు, మా వాకిలి పేరు చెప్పు అన్నా. మంగాదేవి కర్లపల్లి మహిళ. తర్వాత అన్ని టీంలకు కూడా నమస్కారం. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం కొత్తగా జిల్లా ఏర్పడినాక ఫస్ట్ టైం మనము ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో ఇంత ఘనంగా జరుగుతాయని మేము కూడా అనుకోలేదు. ఫస్ట్ ఒక ఈ ముగ్గులు కాంపిటీషన్తో స్టార్ట్ చేశాము. ముగ్గులు కాంపిటీషన్ చేద్దామని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ వెళ్ళి ఈ బాగా చాలా ఘనంగా అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన హెడ్ క్వార్టర్ స్టాఫ్, ఆర్ఐస్, డిఎస్పీ, ఏఆర్ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. ఇంకా ఘనంగా జరుగుతుందని ఎప్పుడు మనం అనుకోలేదు. తర్వాత ఈ చాలా మంది ఫ్యామిలీస్ వచ్చాయి. సో మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా డిసిప్లిన్, యూనిఫామ్, సల్యూట్, సో ఎప్పుడు కూడా కొంత డిసిప్లిన్లో ఉంటాము. సో అంతా ఇంటరాక్షన్ ఫ్రీగా ఉండదు.
సో ఈరోజు అందుకని ఇట్లాంటి మనం ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. సో దాట్ ఫ్యామిలీస్ కూడా రావాలా, ఆఫీసర్స్ రావాలా, ఒకరినొకరు కలవాలా. సో అందరికీ ఒక మంచి కెమెరాడరీ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇది ఈరోజు ఈ సెలబ్రేషన్ చేశాము. సో చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ. అన్నారు కదా మాకు జల్లికట్టు అది ఇదేది గోడి పందాలు మా దాంట్లో జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. అలాంటి ఊరు నుంచి వచ్చాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని బ్యాండ్ అని ఉంది కదా. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. కానీ ఈ రోజు చాలా మంచిగా మా ఊర్లో ఉన్నట్టు, మా సొంత చుట్టాలతో ఉన్నట్టు గోతిలు వేసుకొని చాలా మంచిగా వచ్చారు. I feel very happy because I was missing my home. You guys ensured that. Don't worry, we are all here. We will celebrate Pongal together. అని చాలా మంచిగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. 3వ డివిజన్ గంగుల తోటలో 36 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో గతంలో తాను మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టానని, ఆ తర్వాత ఈ రోడ్డును ఎవరు పట్టించుకోలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీసీ రోడ్డును నిర్మించనున్నామని అన్నారు. 4 అంతస్తుల డాబా కనబడుతుంది. ఏంటి ఇంత పెద్ద డాబా ఉండి మొన్న బాక్సింగ్ రేపు చేట్టుకుంటాను ఇవన్నీ ఒక 5,000 గుర్తులేదు. జిల్లా పరిషత్ కూడా మీటింగ్ పెట్టారు. వచ్చినాయంటే అప్పుడు అవన్నీ కూడా సరి చేసి పనులు మార్చమని చెప్పని. గంగుల తోట రోడ్డు ప్రజలందరూ అడుగుతున్నారు, వీధి వాళ్ళంతా. అంతకుముందు మెటల్ రోడ్డు వేశారు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు సగంలో అయిపోయింది. ప్రజలు ఇంటి వద్దకు వెళ్తుంటే అక్కడి నుంచి ఇంకా అదే 400 మీటర్లు 36 లక్షలు పెట్టి సుమారు శాంక్షన్ చేశారు. ఇప్పుడు అది ఓపెన్ చేశాము. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ గంగుల తోటలో శీలం బాబ్జీ గారి శ్రీమతి గారు భారతి గారు కార్పొరేటర్గా ఉన్నారు. ఈ గంగుల తోట రోడ్డు అంతా కూడా ఫ్రంట్ పార్ట్ సీసీ రోడ్డు అప్పుడు బాబ్జీ గారు, దాదా గారు, నేను ముగ్గురం టీమ్గా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ వేయటం జరిగింది సీసీ రోడ్డు. మిగతా సగం నుంచి కూడా సుమారు 1/2 కిలోమీటర్ అంతా కూడా ఇది ఉల్లిపాలెం వెళ్ళే డొంక రోడ్డు వరకు మొత్తం ఉంటుంది. ఇవన్నీ కూడా సంపూర్ణంగా అన్ని ఇళ్ళు నిర్మాణం ఎప్పుడు కాదు, దాదాపుగా ఒక 20 ఏళ్ళ పైనుంచే ఇళ్ళు అన్నీ కూడా నిర్మాణం అయి ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువగా ముస్లిం సోదరులు, అలాగే మరీ ప్రత్యేకించి ఎక్కువగా లారీల మీద జీవనం సాగించే కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ రోడ్డు అంతా కూడా. అంటే మిగతా అందరూ ఉన్నారు కానీ ఎక్కువగా మెజారిటీ వీళ్ళు ఉన్నారు. అంటే అందరూ కూడా అయితే మధ్యతరగతి లేకపోతే పేద కుటుంబాలు ఈ బజార్లో ఉంటున్నాయి. మెటల్ రోడ్డు కూడా అప్పుడు బాబ్జీ కార్పొరేటర్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. మిగతా ఈ 400 మీటర్లు కూడా అప్పటి నుంచి కూడా దీన్ని మళ్ళీ ఎవరు దీని జోలికి రాకపోవటం. మొన్న ఎలక్షన్స్లో కూడా మేము బాబ్జీ ఎలక్షన్స్కి వార్డులోకి వచ్చినప్పుడు కానీ తర్వాత కానీ అప్పుడు నువ్వు వేసావు, మళ్ళీ జరగలేదు, మళ్ళీ వేయాల్సిందే మీరు అని చెప్పి గట్టిగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మాట తీసుకునే వరకు వదలలేదు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం సహాయ నిధితో కొండంత భరోసా అని నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు 3,66,000 రూపాయల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్లాలని జేపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల బాలరాజు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా చారగొండలో ఎంపీపీ నిర్మల విజేందర్ గౌడ్, సర్పంచ్ విజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గువ్వల అమల బాలరాజు మహిళా కమిటీ సభ్యులను సన్మానించారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జిల్లా గురువయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎదురే రవీందర్, ఎంఆర్ఓ నాగమణి, ఎంపీడీఓ జయసుధ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా వైస్ ఎంపీపీ బక్కమ్మ బ్రదర్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. మరియు చారగొండ మండల తహసీల్దార్
నాగమణి మేడం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్లాప్స్ పెట్టాలి. హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. అయితే అందరికంటే చాలా ఆనందకరమైన వార్త ఏదన్నా ఉందంటే మా మహిళలు ఏ ప్రోగ్రామ్ చేసినా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని. మీ అందరికీ మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. నారీ శక్తి ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అవునా కదా? నారీ శక్తి ఆల్వేస్ స్ట్రాంగ్. సో మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు? చూసిన సౌండ్ ఎట్లా వస్తుంది? అదే అబ్బాయి వాళ్ళ నుండి సౌండ్ రాదు కదా. మనమైతే కలర్ఫుల్ ఉంటాం, ముగ్గురు కలర్ఫుల్, మనం అందరం అంతే కలర్ఫుల్ ఉంటాం, అవునా కదా? సో ఎప్పుడు మీరు ఇట్లా నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏముండాలి? అన్నిటికంటే ముఖ్యమైనది సంతోషంగా ఉండాలి, అవునా? సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మన సెల్ఫ్ నుంచి వస్తుంది. మనం ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటాం. సో మనం ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఆలోచించాల్సింది ఏంటి? మన ముగ్గు చాలా బాగుంది అని అనుకుందాం కొంచెం సెంటర్ దాకా. ఓకే, ఎవరు ఇంత చిన్న ముగ్గు వేసినా కూడా నా ముగ్గు సూపర్ ఉంది, అందరికన్నా టాప్ ఉందని. ఆడ ఎంతమంది ముగ్గులు వేసారు? 114. 114కి కూడా ఫస్ట్ ప్రైజ్, అందరికి ఫస్ట్ ప్రైజ్. చప్పట్లు కొట్టండి. సో అందుకే ఫస్ట్ ఏం చెప్పినానంటే మహిళలు నవ్వుతే చాలా బాగుంటది అని. సో ఇట్లా నవ్వుకుంటూ ఉండాలి. ఎందుకు మనకు ఆ కుళ్ళు కుతంత్రాలు? పైసలు 2 నిమిషాలు ఇప్పుడు తీసుకుంటాం, ఓకే 10,000 వచ్చినాయి, ఎంతసేపు ఉంటాయి అవి? కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ అన్నారు. కంటి వెలుగులపై కలెక్టర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న కంటి వెలుగు ప్రారంభమవుతుందని అన్నారు. ఇదే రోజున నిర్మల్, బైంసా, ఖానాపూర్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, ఆశా వర్కర్లు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బోర్ కాడే, జాయింట్ కలెక్టర్ రాంబాబు, డిహెచ్ఓ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఏ రోజు ఎక్కడ అకామిడేషన్ వాళ్ళు ఉంటారు. ప్రతి వారం సోమవారం రోజు మార్నింగ్ 8 o'clock వరకు అందరూ సైట్లో ఉండాలి. అలానే 9ంటికి స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ స్క్రీనింగ్ కాకముందు ఆశాస్ ఏదైనా షెడ్యూల్స్ ఇచ్చి ఆ టైంకి పిలిపించడం జరుగుతుంది. సో రూరల్లో అంటే రోజుకి ఒక 300 మంది వరకు స్క్రీన్ చేసే కెపాసిటీ ఉంది. అలానే అర్బన్ అంటే రోజుకి ఒక 400 మందిని స్క్రీన్ చేసే కెపాసిటీ ఉంటుంది. దాంతోపాటు ఈ ఇన్విటేషన్స్ ఒక వారం రోజులు అయినా అట్లీస్ట్ ఒక 2 రోజుల ముందు ఎగ్జాక్ట్లీ ఎవరు ఈ టైంకి రావాలనేది ఆ ప్లాన్ కూడా తయారు చేసి అందరికీ అందించడం జరిగింది. దీంతోపాటు ఈరోజు ఒక ఫైనల్ రివ్యూ పెట్టుకొని మనము అందరికీ ఎక్విప్మెంట్స్ కూడా ఈరోజు ఫైనల్ ఎక్విప్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు కావాల్సినంత 70% రెడీమేడ్ స్పెక్టికల్స్ కూడా వచ్చి అవన్నీ కూడా పిహెచ్సి వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలానే హెడ్ క్వార్టర్లో ఒక 30% స్టాక్ కూడా మనం పెట్టుకుంటున్నాము. సో ఈ రెడీ రీడింగ్ క్లాసెస్ ఏమి ఉంటాయో అది ఇమీడియట్లీ అక్కడ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఐ చెకప్ చేసిన ఎవరికైనా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ గ్లాసెస్ ఉంటే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ గ్లాసెస్ ఒక గవర్నమెంట్ ఇచ్చిన ట్యాబ్లో ఎంట్రీ చేసేసి ఆటోమేటిక్ అక్కడ నుంచి కంపెనీకి పంపించడం జరుగుతుంది. ఆ కంపెనీ నుంచి ఒక వారం నుంచి 2 వారాల లోపు డైరెక్ట్ పిహెచ్సికి ప్రిస్క్రిప్. దాంతోపాటు 18th రోజు ఇనాగరేషన్ రోజు 30 మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ 30 ప్లేసెస్లో ఇనాగరేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాము. నిర్మల్, ముదోల్, ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఆనరబుల్ మినిస్టర్ కానీ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కానీ దాంతోపాటు ఎంపీపీస్ అలానే అందరూ ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కాబోతున్నారు. సో
ఉన్నత విలువతో కూడిన విద్యను విద్యార్థులు అభ్యసించాలని, అప్పుడే తాము కన్న కలలు సాకారం చేసుకోగలుగుతారని HMWSS డైరెక్టర్ దాన కిషోర్ అన్నారు. హైదరాబాద్ గన్ ఫౌండరీలోని ఆల్ సెయింట్స్ పాఠశాల 167వ పేరెంట్స్ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ వినెన్స్ మెండోచా అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 3 భాషల్లో సాంప్రదాయ నృత్యాలు, సంక్రాంతి, భోగి మంటలు, కరోనా సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. విద్యార్థుల నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు బాల కార్మికులు, రైతులు, స్వచ్ఛ భారత్ ప్రతినిధులను సన్మానించారు. We had today as a chief guest Dana Kishore, IAS, Hyderabad Metropolitan Water Works and Sewerage Board Managing Director. We have as the president of this function Reverend Monsignor Y. Valshureddy and guests of honor as School Book Leader Boys parents. స్వామి వివేకానంద చూపిన మార్గంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పుల్లపు గోవర్ధన్ అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన యువజన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశ సంపద అయిన యువత నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత పాశ్చాత్య సంస్కృతిని విడనాడి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఆయన కోరారు. దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమము మొదలు పెడతాము. 160వ జయంతి సందర్భంగా హైదరాబాద్ యువజన సమ్మేళన కార్యక్రమ సభ పల్లపు గోవర్ధన్ గారికి స్వాగతం, సుస్వాగతం. సుభాష్ గారు స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా హైదరాబాద్ యువజన జరుగుతున్న యొక్క సభకు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్వాగతం, సుస్వాగతం. దయచేసి వేదిక మీద హైదరాబాద్ యువజన సమ్మేళన సభ హైదరాబాద్ బడాగడేశ్వరంలో జరుగుతుంది. హైదరాబాద్ బీజేపీ సీనియర్ నాయకుడు పల్లపు గోవర్ధన్ గారికి స్వాగతం, సుస్వాగతం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మోహన్ మరియు బాబు వారికి వారు పల్లపు గోవర్ధన్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా హైదరాబాద్ యువజన స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఈరోజు యువజన సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ యువజన సమ్మేళనానికి నియోజకవర్గ వ్యాప్తి నుండి పూరా యువకులు, సనాతన ధర్మీయులు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి ఈ జయంతి ఉత్సవాలు యువజన సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్వామి వివేకానంద చూపిన బాటలో హిందువులందరూ, పౌరులందరూ, సనాతన ధర్మీయులందరూ ఎలా నడవాలనే దానికి ఆయన చూపిన బాట నిదర్శనం. నరేంద్ర మోడీ గారు ఆయన చూపిన బాటలోనే భారత ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. ఆయన చూపిన బాటలోనే 371 ఆర్టికల్ కానీ, రామాలయం కానీ, ఎన్నో కార్యక్రమాలు కానీ, గొప్పగా ఆయన చూపించిన బాట ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా పాటిస్తూ భారతదేశంలోని 140 కోట్ల మంది సనాతన ధర్మీయులు, హిందువులు అందరూ ఆయన బాటలో నడిచి ఆయన చూపిన మార్గంలో కిరటం నా ఆదర్శం పడినా లేస్తున్నందుకు అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ స్టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. నల్గొండ జిల్లా చెండూరు సన్షైన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు రంగురంగుల రంగవల్లులు, జానపద నృత్యాలతో ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని, రైతులు సుఖ సంతోషాలతో ఉంటేనే దేశ ప్రజలందరూ ఆనందంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మా, ప్రిన్సిపల్ రవికాంత్, లతీఫ్ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. స్థానిక 9, 10 వార్డులోని బీసీ కాలనీలో సరిహద్దులో సరైన డ్రైనేజీ నిర్మాణాలు లేక మురుగునీరు ఇండ్ల మధ్యలో నిలిచిపోతుంది. నిల్వ ఉన్న ఈ మురుగునీటి ద్వారా దోమలు, పందులు స్వైర విహారం చేస్తుండటంతో కాలనీ వాసులు మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్వామి వివేకానంద 160వ జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా రామన్నపేట, పాపయ్యపేట, చమన్లో వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విగ్రహదాత రాయభారపు వెంకటేశ్వర్లు కుమారులు వినోద్, ఆనంద్, దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రామ తేజస్విని, ఆకుతోట శిరీష్, వరంగల్ ట్రాఫిక్ సిఐ బాబులాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇన్ హన్మకొండ అధ్యక్షుడు రామ్రెడ్డి, ప్రోగ్రాం కమిటీ అధ్యక్షుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు. నేను కాకతీయ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినాను. ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ ప్రెసిడెంట్ను. ఈరోజు ఇక్కడ జరిగే వివేకానంద 160వ జయంతి ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది రాయబారపు వెంకటేశ్వర్లు గారు మా జ్ఞాపకార్థము. వారు నిర్మించారు. వారి కుమారుడు ఈరోజు రాయబారం వినోద్ మా లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ ట్రెజరరు. ఆయన ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి నన్ను ఆహ్వానించిన వెంటనే నేను ఒప్పుకొని వచ్చాను. సో ఇది చాలా సంతోషం. సో ఈరోజు అవసరార్థులను ఆదుకోవాలనేది మా లయన్స్ క్లబ్ యొక్క
నినాదము. సో దానిలో భాగంగానే మా ట్రెజరర్ గారు, మా వినోద్ గారు ఈ ప్రోగ్రాం చేపట్టి మమ్మల్ని ఆహ్వానించారు. ఇది చాలా నిజంగా చాలా ఇంపార్టెంట్ ఇది. సో వివేకానంద అనేది ఈరోజు నేషనల్ యూత్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేస్తాము. సో ఈ యూత్కు ఆదర్శంగా ఉన్న వివేకానందుడికి మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి నమస్కరిస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈరోజు స్వామి వివేకానంద 160వ జయంతి పురస్కరించుకొని ఈ పాపేపేట చమన్లో వివేకానంద సేవా సమితి వాళ్ళు ఈ విగ్రహం దగ్గర పూలమాల కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఈ మన సేవా సమితి ఆనంద్ గారికి, శివాజీ గారికి, అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ మన శిరీష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈ కార్యక్రమం జయంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా మంచిది, అంటే అభినందనీయం వాళ్ళందరికీ కూడా. సో ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా చాలా చేయాలని చెప్పేసి ముందు కూడా ఈ సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కార్యక్రమాల కంటే ఇంకా వేరే క్రమాలు ఇంకా గొప్పగా చేసి ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సాంప్రదాయ దుస్తులలో విచ్చేసిన జిల్లా పోలీస్ అధికారులు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని. సీఎం సహాయ నిధితో పేదలకు కొండంత భరోసా. నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వెల్లడి. మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలి. జేబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల బాలరాజు పిలుపు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.